రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తమన్ మావా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు, ప్రతి బీజిఎం తను ప్రాణం పెట్టి ఒక తమ్ముడు కోసం చేస్తున్నట్టు చేశాడు. సో థ్యాంక్ యూ తమన్. మనం కొట్టుకున్నాము, ఏడ్చాము, నవ్వాము, నీ స్టూడియోలోనే ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఆఖరి స్క్రీన్కి వచ్చినప్పుడు మాత్రం మ్యాజిక్ చేసావు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. లెనన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఒక హిట్తో వచ్చాము, ఓకే ఫైన్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్తో వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ నీతో నేను షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ తమన్. ఆర్టిస్టులు అందరూ వేదిక పైనే ఉన్నారు, మేము చాలాసార్లు అడ్రస్ చేసాం. కాకపోతే మా కుటుంబంలో పనిచేసినందుకు థ్యాంక్ యూ టు ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ భారతి టు లైఫ్. మై బ్రదర్ ప్రమోద్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా చాలా స్టోరీలు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్ ఆన్ సెట్ డ్యూరింగ్ మై టఫ్ టైమ్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ నాగవంశీ, థ్యాంక్ యూ బ్రదర్. ఏదో అనుకుని స్టార్ట్ అయిపోయాం, అచీవ్ చేసాం అనుకుంటున్నాను, కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అనుకునే పని చేద్దాం బ్రదర్. నెక్స్ట్ సినిమా కానీ ఆ సినిమా తర్వాత కూడా సమ్వేర్ ఐ వాంట్ టు బీ పార్ట్నర్స్ విత్ యూ అగైన్. లెట్ us డూ సంథింగ్ స్పెషల్ అగైన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ సినిమా టీమ్ కాకుండా ముఖ్యంగా నాకు ఇద్దరు వ్యక్తులు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫ్రెండ్స్, నా కాలీగ్స్. ఈ కథ ఫస్ట్ విన్నది ఒక మనిషి, ఆయన పేరు రూపక్. నా ఫ్రెండ్ అండ్ నా టీంలో ఎప్పుడు 8 years నుంచి ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది హిట్ అవ్వడం దానికన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తనకే కొడతాను. సో ఐ డెడికేట్ దిస్ హిట్ టు యూ బ్రదర్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇతను కాకుండా రతుల్ అని ఉంటాడు, ఇతనిలాగే నా 10 year జర్నీ, నా 11 year జర్నీలో నా పక్కనే నుంచుని నా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు రతుల్ అండ్ రూపక్. మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్. మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ టు మై మదర్. అండ్ ఆఫ్ కోర్స్, అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి.